ఇరాన్ తన వ్యూహం మార్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులే టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేసింది. ఇరాన్ వాసులుండే ప్రాంతాలను మినహాయించి ఇతర దేశస్తులు నివసించే ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉంది. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, షార్జా, కువైట్లో హైరైజ్ అపార్ట్మెంట్లపై డ్రోన్లతో దాడులు చేసే ఛాన్స్ ఉంది. ఏ క్షణమైనా దాడులు జరగొచ్చనే భయంతో సెల్లార్స్ లో తలదాచుకుంటున్నారు భారతీయులు. యుద్ధంతో ట్రాన్సిట్ వీసా టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యూహం మార్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులే టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేసింది. ఇరాన్ వాసులుండే ప్రాంతాలను మినహాయించి ఇతర దేశస్తులు నివసించే ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ పై యుఎస్, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. 48 గంటల నుంచి ఇరాన్ లో ఇంటర్నెట్ నిలిచిపోయాయి. ఇరాన్ వ్యూహం మార్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులే టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేసింది. ఇరాన్ వాసులుండే ప్రాంతాలను మినహాయించి ఇతర దేశస్తులు నివసించే ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉంది. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, షార్జా, కువైట్లో హైరైజ్ అపార్ట్మెంట్లపై డ్రోన్లతో దాడులకు ఛాన్స్ ఉంది. ఏ క్షణమైనా దాడులు జరగవచ్చనే భయంతో సెల్లార్స్ లో తలదాచుకుంటున్నారు భారతీయులు. యుద్ధంతో ట్రాన్సిట్ వీసా టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. Kasi sabi niya kanina kay Marabi, 1/4 pa lang daw. పాక్ లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేసింది అమెరికా. ఖమేనీ మృతికి నిరసనగా నిన్న రోడ్డెక్కిన షియా వర్గం యుఎస్ కాన్సులేట్ల ముట్టడికి ప్రయత్నించారు. కరాచీలోని యుఎస్ కాన్సులేట్ పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలు, రాడ్లతో అటాక్ చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మందికి పైగా చనిపోయారు. నిన్నటి ఘటనలతో పాక్ లో తాత్కాలికంగా దౌత్య కార్యకలాపాలు నిలిపివేసింది అమెరికా. పాక్ లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేసింది అమెరికా. ఖమేనీ మృతికి నిరసనగా నిన్న రోడ్డెక్కిన షియా వర్గం యుఎస్ కాన్సులేట్ల ముట్టడికి ప్రయత్నించారు. కరాచీలోని యుఎస్ కాన్సులేట్ పై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలు, రాడ్లతో అటాక్ చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మందికి పైగా చనిపోయారు. నిన్నటి ఘటనలతో పాక్ లో తాత్కాలికంగా దౌత్య కార్యకలాపాలు నిలిపివేసింది అమెరికా.